హాయ్ అండి. ఫస్ట్ టైం నేను బూందీ కారాలు ట్రై చేశాను, అది కూడా ఓన్గా. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇవి వేరే వీడియోస్ చూసి అయితే చేయలేదు, నేనే సొంతంగా ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా జల్లించుకుంటున్నాను. తర్వాత సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇదైతే పొడి బియ్యం పిండి, బియ్యం నానబెట్టి పట్టించిన పిండి కాదు. ఒకసారి బియ్యం కడిగి ఎండబెట్టి పట్టించుకున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకున్నాను. ఉప్పు కారం మంచిగా పిండిలో కలిపేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అయితే పట్టింది. మనం మిరపకాయ బజ్జీలకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ అదే విధంగా అయితే కలుపుకున్నాను. ఈ పిండి కలపడానికి ముందే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టొచ్చాను. ఇలాగా హోల్స్ ఉన్న గిన్నెలు అయితే ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ ఉంటాయి కదా, అందులోకి కలుపుకున్న పిండిని వేసుకొని ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. గిన్నెను కొంచెం అలా ఇలా కదిలిస్తే చాలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి బబుల్స్ రావడం ఆగిపోతే కారాలు వేగినట్లు అర్థం. ఇంకా మిగతా పిండితో కూడా సేమ్ అలాగే చేసుకున్నాను. బయట కొనుక్కునే వాటికంటే కూడా ఇంకా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇందులో కలుపుకోవడానికి కరివేపాకు, కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి.